హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇక మేమైతే సరదాగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక మీ అందరికి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, కట్టెల పొయ్యి మీద పెట్టినాము. మంచిగా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాము. మస్తు చలివేడుతుంది. ఇంకా ఫ్రెండ్స్ అందరము ఏదైనా తినాలనిపిస్తుంది అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది అయితే వేడివేడిగా మిరపకాయ బజ్జీలే. అందరికి ఇష్టమైన బజ్జీలు అండి. అందుకోసం అని కట్టెల పొయ్యి పెట్టినాము. మంచిగా వేడివేడిగా మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నాము. ఇంకా శనగపిండి, ఇందులో అయితే ఉప్పు, కారము, సోడా, ఓమా, జీలకర్ర, అల్లం పేస్ట్, పసుపు వేసినాము. మంచిగా కలిపినాము. ఇక ఇందులో అయితే మసాలా కూడా పెట్టినామండి. చింతపండు, పల్లీలు, రసం పిండేసి ఇక పెట్టేసినాము పేస్ట్ అయితే ఇలా. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. ఇక అక్క అయితే మంచిగా మిర్చిలు వేస్తుంది. ఇంకొక అక్క అయితే మంచిగా దేవుతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడిగా మిరపకాయ బజ్జీలు అయితే మంచిగా గోలుతున్నాయి. కొన్ని అయినాయి చూడండి. ఇంకా బచ్చలాకు బజ్జీలు కూడా వేస్తున్నామండి. మంచి నీళ్ళలో వేసినాము, కడుగుతున్నాము శుభ్రంగా. మిరపకాయ బజ్జీలు అయినాక బచ్చలాకు బజ్జీలు వేస్తాము. ఇంకా మంచిగా మా పిల్లలందరూ కూర్చొని మంచి మిరపకాయ బజ్జీలు ఎట్లా వేస్తురా అని చూస్తున్నారు. పోలినాయి అక్క, సూపర్గా. ఇగో సప్న వేసినాయి మంచిగా చాలా చేసుకున్నాం. ఇప్పుడు వెళ్తాను. కట్టెల పొయ్యి మీద బజ్జీలు అయితే మస్తు టేస్ట్ ఉంటాయండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చని చెట్టు కింద అయితే మంచిగా పొయ్యి పెట్టుకున్నాము. మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నామండి. చూడండి, మంచి చెట్టు కింద చల్లగా మంచి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నారు. మస్తు చలి పెడుతుందండి. చూడండి, చుట్టుముట్టు అన్ని చెట్లు, మంచి పువ్వులు, ఎంత బాగుందో లొకేషన్. చెట్టు కొమ్మ మీద రామచిలుక చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇదంతా మా గల్లీ అండి. మా గల్లీలో మా ఫ్రెండ్స్ అందరం అయితే మంచిగా వేసుకుంటున్నాము. ఇగో మా రజితక్క అయితే మంచిగా దేవుతుంది. నానితక్క అయితే మిర్చి వేస్తుంది. ఇగో నేను ఒక 2 వాయిలు వేసిన, ఇక అక్క ఒక 2 వాయిలు వేస్తుంది. అందరూ ట్రై చేస్తారు అనమాట. ఒక బజ్జీ అయితే అగ్గిదేవునికి వేసిరండి. మంట అయితే మంచిగా మండుతుంది. ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే వేయడం అయిపోయిందండి. ఇప్పుడైతే బచ్చలాకు బజ్జీలు అయితే వేస్తారు. మంట కూడా మంచిగా మండుతుంది. కట్టెల పొయ్యి మీద కదా, మంచి స్మెల్ మాత్రం వస్తుందండి. బచ్చలాకు బజ్జీలు వేస్తుందండి. అక్క మంచిగా వంగుతున్నాయి. పిండి మంచిగా ఉంది కదా, అందుకే. ఆలుగడ్డ బజ్జీలు వంగుతున్నాయి మంచిగా. చలి పెడుతుంది కదా అక్క, అందుకే ఇక వేడివేడిగా మంచిగా తినచ్చు అందరం. అందరికి ఇష్టమైనవి మిరపకాయ బజ్జీలే. బచ్చలాకు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు మంచిగా వచ్చింది. మంచిగా వంగినాయి బజ్జీలు కూడా. మంచిగా వేస్తుంది అక్క కూడా. ఎంత ముద్దుగా వచ్చినాయి. బచ్చలాకులు ఆడకి లేపు అందరూ రాసుకోపో, లేకపోతే పూర్తి అయిపోయినాయి. ఇక బజ్జీలు అయితే వేయడం అయిపోయిందండి. ఇప్పుడైతే ఇక అందరం కలిసి వేడివేడిగా తినాలి. ఇక చాయ్ కూడా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇక చాయ్ కూడా తాగుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికి పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు.
అందరం కలిసి ఇంకా మిరపకాయ బజ్జీలు అయితే తింటామండి. వెళ్ళొస్తానండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.